ఇప్పుడు ట్రంప్ కన్ను ఎక్కడ పడిందంటే మలక్కా జలసంధిపై పడింది. మలక్కా జలసంధి ఇండోనేషియా, సింగపూరు, మలేషియా ఆ ప్రాంతానికి చాలా కీలకమైనటువంటి జలసంధి. ప్రపంచ వాణిజ్యంలో 42% ఈ యొక్క జలసంధి నుంచి సాగుతుందట. సో మన దేశానికి సంబంధించినంత వరకు కూడా 56% ఇక్కడి నుంచే వాణిజ్యం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మలక్కా జలసంధిపై ట్రంప్ కన్ను పడడం, అలాగే ఇండోనేషియా, అమెరికా మధ్య కొన్ని ఒప్పందాలు జరగడం, రక్షణ ఒప్పందాలు జరగడం కూడా ఇప్పుడు ఆందోళన. మరొక వైపు అది మన అండమాన్ నికోబార్ దీవులకి చాలా సమీపంలో ఉంటుంది. చైనా కూడా ఇప్పుడు ఆందోళన చెందుతుంది. ఈ యొక్క జలసంధి మీద అమెరికా గనక పట్టు సాధిస్తే, ఇటు హార్మోజ్ జలసంధి మీద కూడా పట్టు సాధిస్తే, మొత్తం ఈ రెండింటి మీద కూడా ఇక్కడ ఆసియాలో పూర్తిగా వాణిజ్యం మీద పట్టు సాధించినట్లు అవుతుంది. అన్ని దేశాలని తన కబంధ హస్తాల్లో పెట్టుకోవాలని చూస్తున్నటువంటి అమెరికాకి ఇప్పుడు భారత్, చైనా రెండూ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. ఎలా సమాధానం చెప్పాలి, దీన్ని ఎలా అడ్డుకోవాలన్న విధంగా. అమెరికా ఇలా దౌర్జన్యాలు చేసుకుంటూ పోతే రేపు భవిష్యత్తులో అందరూ అమెరికా చేతిలోనే ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఆసియా మీద ఈ విధంగా, అంటే ప్రత్యక్షంగా, ఇంతకుముందు పరోక్షంగా అప్పులు ఇవ్వడము, లేకపోతే రక్షణ ఒప్పందాలు చేసుకోవడం, లేకపోతే ఏదైనా సమస్యను సృష్టించి దాన్ని మేమే పరిష్కారం చేస్తున్నాం అన్నట్ల ఆసియాలో ఉండేది అమెరికా యొక్క పరిస్థితి, అమెరికా యొక్క పద్ధతిలో కూడా. సో ఇప్పుడు అలా కాదు, నేరుగా డైరెక్ట్గా దాడులు చేస్తుంది, హార్మోన్ జలసంధిని కైవసం చేసుకుంటుంది. అలాగే ఇప్పుడు మలక్కా జలసంధిని కూడా కైవసం చేసుకోవాలని చూస్తుంది. మరొక వైపు ఆ పక్కనే ఉన్నటువంటి పనామా కాలువ మీద కూడా కన్నుబడింది. మొదటి నుంచి కూడా ఆ పనామా కాలువ మీద మొదటి నుంచి తన యొక్క ఇది పడింది, మేమే నిర్మించాము, అది మా చేతికే రావాలని కూడా చెబుతుంది. సో ఈ నేపథ్యంలో అన్ని జలసంధుల్ని తన కబంధ హస్తాల్లో పెట్టుకుంటే ప్రపంచ వాణిజ్యం మొత్తం కూడా తన కబంధ హస్తాల్లోనే ఉంటుంది 80%. అప్పుడు అన్ని దేశాలు తను చెప్పినట్లుగా వినాలి అనే ఉద్దేశంతో ఇలా జరుగుతుంది. అయితే ఇప్పుడు సింగపూర్ కూడా దీని మీద కొంచెం ఆందోళన చెందుతుంది. ఎందుకంటే సింగపూర్కి, అమెరికాకి చాలా మంచి వాణిజ్యం ఉంది. అలాగే జపాన్, చైనా మధ్య వాణిజ్యం ఉంది. అలాగే జపాన్, భారత్ మధ్య వాణిజ్యం జరుగుతుంది. మరి మన దేశానికి సంబంధించినటువంటి రాకపోకలన్నీ కూడా 50%, 56% ఇక్కడి నుంచి జరుగుతున్నాయంటే అర్థం చేసుకోండి. సో ఈ నేపథ్యంలో మరి దీన్ని ఆసియా ఖండం ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి. ట్రంప్ యొక్క మనస్తత్వం ఎలా ఉందో అర్థం చేసుకోండి. మరో 2 సంవత్సరాలే 3 సంవత్సరాలే కదా నూరుకుంటే మొత్తం ప్రపంచాన్ని అమెరికా తన కబంధ హస్తాల్లో చిక్కుకునేలా చేస్తుంది. ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వదిలేస్తారా ఏంటి? అమెరికా వాళ్ళ మనస్తత్వం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ తర్వాత ఇంకెవడో ఒక కంపు వస్తారు, ఎవడైనా ఒకటే. వాళ్ళ మనస్తత్వమే అది, ఆధిపత్యం కొనసాగించాలని. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు భారత్, చైనా లాంటి దేశాలు ముందుకొచ్చి ఎదిరించగలగాలి.